నమస్కారం. శ్రేణిలయం కార్యక్రమానికి స్వాగతం. అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు చెబుతుంటే చాలా మందికి అవగాహన ఉండదు. బిల్డర్ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏ ఏరియాలు కలిసుంటాయి? మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్ ఏరియా పోను వచ్చే ఏరియా ఎంత? మనం ఇంటి కోసం చెల్లించే డబ్బులకు మన ఫ్లాట్లో ఎంత ఏరియా వస్తుంది? ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. సాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్ తర్వాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణం, వారి వారి అవసరాలను బట్టి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటూ ఉంటారు. అయితే ఇల్లు కొనడానికి వెళితే కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు బిల్డర్ నుంచి ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ చాలా మందికి ఈ పదాలు, ఈ అంశాల పట్ల పెద్దగా అవగాహన ఉండదు. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ఈ విషయాలపై కొంత అవగాహన ఉంటే ఇంటి విస్తీర్ణం తమ కుటుంబానికి సరిపోతుందా లేదా ఎక్కువ విస్తీర్ణం గల ఇంటిని తీసుకోవాలా అనే నిర్ణయానికి రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనం ఇంటి కోసం చేస్తున్న ఖర్చుకు ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందన్నది తెలుస్తుంది. మామూలుగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను విక్రయించే సమయంలో బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియాగా విభజిస్తారు. ఇందులో కార్పెట్ ఏరియా ప్రధానమైనదిగా చెప్పాలి. ఇంటికి సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్ ఏరియా కిందకు వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాలు, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు కార్పెట్ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందా లేదా అనే నిర్ణయానికి రావచ్చు. ఇక ఇంటికి సంబంధించిన ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బిల్డప్ ఏరియా గురించి. కార్పెట్ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్డప్ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్ బిల్డప్ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్డప్ ఏరియాతో పాటు మిగతా ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్ మార్గాలు, క్లబ్ హౌస్ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్ వాటాని కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్ గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు. కాబట్టి దీన్నే సేలబుల్ ఏరియా లేదా సూపర్ బిల్డప్ ఏరియా అని అంటుంటారు. అంటే మనం ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్ ఏరియా సుమారుగా 70% వస్తుంది. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్లు, నిర్మాణ సంస్థలు సౌకర్యాలకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30% విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్ల నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30% కామన్ ఏరియా కలుపుకుని సూపర్ బిల్డప్ ఏరియా లెక్కలేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్ దగ్గర 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ తీసుకుంటే ఇంటి లోపల వచ్చే కార్పెట్ ఏరియా సుమారుగా 1400 చదరపు అడుగులు మాత్రమే. అంటే ఈ లెక్కన చదరపు అడుగుకు 1400-285 రూపాయలు పడుతుంది. కానీ మనం బిల్డర్కు 2000 చదరపు అడుగులకు 2 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనకు వచ్చే విస్తీర్ణం ఎంత, కామన్ ఏరియా ఎంత అన్న అంశాలపై బిల్డర్ను అడిగి తెలుసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను కొనుగోలు చేసే ముందు బిల్డర్ కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అని చెబుతారు. గృహ యజమానులకు కొనుగోలు చేసే విస్తీర్ణం తమ కుటుంబానికి ఎంత వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ కార్పెట్ ఏరియా, తర్వాత బాల్కనీ ఏరియా, తర్వాత కామన్ ఏరియా, ఇవన్నీ కలిపితే సేలబుల్ ఏరియా. అంటే ఇప్పుడు మన సూపర్ బిల్టప్ ఏరియా, ఇంతకుముందు ఏదైతే మనం బిల్డర్స్ అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే ప్లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా కలిపితే సూపర్ బిల్టప్ ఏరియా. బట్ ఇప్పుడు రెరాదాని ప్రకారం ఏమవుతుందంటే కార్పెట్ ఏరియా ప్లస్ బాల్కనీ ఏరియా, కామన్ ఏరియా అండ్ అవుట్ సైడ్ వాల్ ఏరియా, ఇదంతా కలిపితే మనకు సూపర్ బిల్టప్ ఏరియా అవుతుంది. కార్పెట్ ఏరియా అనేది మనకు ఎక్స్క్లూడింగ్ అవుట్ సైడ్ వాల్ ఏరియా ఎక్స్క్లూడ్ చేసేసేసి విత్ ఇంక్లూడింగ్ ఇన్సైడ్ వాల్ ఏరియా తీసుకున్నప్పుడు, ఎక్స్క్లూడింగ్ బాల్కనీసు అండ్ అవుట్ సైడ్ వాల్ ఏరియా తీసుకున్నప్పుడు కార్పెట్ ఏరియా. బాల్కనీ ఏరియా సపరేట్ క్యాలిక్యులేట్ చేసేసుకొని తర్వాత కామన్ ఏరియా అనేది టోటల్ సర్క్యులేషన్ ఏరియా, కామన్ ఏదైతే అందరూ పబ్లిక్ కామన్గా యూజ్ చేస్తారో, అంటే లాబీసు, తర్వాత స్టేర్ కేసెస్, తర్వాత హెడ్ రూమ్సు, మెషిన్ రూమ్సు, తర్వాత లిఫ్ట్ ఏరియాసు, తర్వాత కింద ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్సు, తర్వాత
సెప్టిక్ ట్యాంక్స్ ఏరియాస్, తర్వాత సంప్స్, అన్ని కామన్ ఏదైతే ఉంటుందో ఆ కామన్ ఏరియాస్ అన్నీ మనం మొత్తం తీసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు రెరా దాని ప్రకారము క్లబ్ హౌస్ ఏరియా కూడా కామన్ ఏరియాలో కలుపుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా పర్చేజ్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కార్పెట్ ఏరియా చూసుకోవాలి. అండ్ వాళ్ళు చెప్తున్న సేలబుల్ ఏరియా ఆర్ అదర్వైజ్ సూపర్ బిల్టప్ ఏరియా, దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 60 వస్తుందా 65 వస్తుందా అనేది చూసుకొని దాని ప్రకారము మనం అంటే ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సేలబుల్ ఏరియా అనే దానికి ఏమేమి ఏరియాస్ యాడ్ అవుతాయి అన్న దాంట్లో చూసుకున్నప్పుడు కార్పెట్ ఏరియా, బాల్కనీ ఏరియా అండ్ కామన్ ఏరియా ఇది తీసుకున్నప్పుడు సేలబుల్ ఏరియా వస్తుంది. ఆ సేలబుల్ ఏరియాకు అవుట్ సైడ్ వాల్ ఏరియా కలిపితే సూపర్ బిల్టప్ ఏరియా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రెరాలో ఒక క్లారిటీ ఇచ్చారు, బట్ ఏంటంటే అవుట్ సైడ్ వాల్ ఏరియా గురించి వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే సేలబుల్ ఏరియాలో అవుట్ సైడ్ వాల్ ఏరియాలు వాళ్ళు కలపలేదు. కాబట్టి అందరు బిల్డర్స్ అందరూ కూడా చేసేది ఏంటంటే సూపర్ బిల్టప్ ఏరియా మెన్షన్ చేస్తున్నారు అండ్ కార్పెట్ ఏరియా కూడా మెన్షన్ చేస్తున్నారు. కార్పెట్ ఏరియా మెన్షన్ చేసినప్పుడు మీరు దాని అంటే ప్రపోర్షనట్గా ఎంత ఏరియా వస్తుందో చూసుకొని కొనుక్కున్నప్పుడు ఏ ఇబ్బంది రాదు. అంటే మీరు ఎంత యూటిలైజేషన్ ఏరియా వస్తుంది, ఎందుకంటే బాల్కనీ ఏరియా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాల్కనీ ఏరియా కూడా బాగా అబ్నార్మల్గా ఉండి తర్వాత ప్లింత్ ఏరియా కంపేర్ చేసినప్పుడు ఉన్నప్పుడు అంటే పర్సంటేజ్ ఉన్నప్పుడు 60% 65% ఉండి మళ్ళీ బాల్కనీ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని మీద కూడా మనకు కొద్దిగా అంటే కామన్ ఏరియాస్ బాల్కనీ ఏరియాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటే కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారము అండ్ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పెషల్గా గేటెడ్ కమ్యూనిటీస్లలో కామన్ ఏరియాకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే జిహెచ్ఎంసీ నామ్స్ కానీ హెచ్ఎండిఏ నామ్స్ 168 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం ఏంటంటే మనకు ఓన్లీ 2 మీటర్స్ కారిడార్ ఉంటే సరిపోతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ 7 ఫీటు ఆర్ 8 ఫీటు అంటే 2.5 మీటర్స్ ఆర్ మోర్ దెన్ దట్ కూడా కొన్ని లాబీస్ ఏరియాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏరియాలలో కంఫర్టబుల్ ఉండాలి అండ్ కామన్ ఏరియాస్ అంటే లావిష్ ఉండాలి అనే ఉద్దేశంలో చాలా డెవలప్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ ఏరియాస్ కూడా కామన్ ఏరియా ఎంత ఉన్నది అనేది కూడా మీరు సరి చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రంగురంగుల గోడలు, వాటి మీద తలుక్కున మెరిసే గడియారాలు, అందమైన చిత్రాలు, ఇంటి అందాన్ని పెంచే ఫర్నిచర్, ఇంటీరియర్ అంటే అందరికీ గుర్తొచ్చేవి ఇవే. కానీ ఈ మధ్య ఇంటీరియర్ డిజైనింగ్ కొత్త పుంతలు తొక్కి పూల మొక్కలు వచ్చి చేరాయి. ఈ పూల మొక్కలు అంటే కుండీల్లో అనుకుంటే పొరపాటే. ఇంటి అలంకరణ కోసం మొక్కలు కుండీలు దాటి మొక్కలు గోడలు ఎక్కేస్తున్నాయి. ఈ బిజీ లైఫ్లో ఆరు బయట మొక్కలకే టైం లేదు. ఇంట్లో ఎలా పచ్చని చెట్లను పెంచాలని అనుకుంటున్నారా? పచ్చని చెట్లను చూస్తే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. పచ్చదనానికి ఉన్న శక్తి అలాంటిది. మరి వారం నుంచి 2 వారాల మధ్య పండించిన 3 అంగుళాల ఎత్తు వరకు పెరిగే ఆకుకూరలు, కాయకూరల మొక్కల్ని మైక్రో గ్రీన్స్గా పరిగణిస్తారు. వీటిని పెంచుకోవడం సులభం. అధిక మొత్తంలో పోషకాలు ఉండడంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు నిపుణులు. మొక్కలు పెంచుకోవడానికి ఏమాత్రం చోటు లేని ఇరుకు అపార్ట్మెంట్లలో బాల్కనీ కిటికీ దగ్గర వంటింటి మూలల్లో చిన్నవో పెద్దవో మొక్కలు పెంచుతుంటారు. చాలా మంది ఇప్పుడు వర్టికల్ గార్డెనింగ్ పేరిట గోడల మీద నిలువుగా మొక్కల్ని పెంచేస్తున్నారు. ఇలాంటి గార్డెన్లు తయారు చేసేందుకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. కంటికి ఎదురుగా రకరకాల మొక్కలు కనిపిస్తుంటే వచ్చే అందం, మనసుకు కలిగే ఆహ్లాదం వేరు. అందుకే వీటిని గోడ అలంకరణలో సహజంగా ఏర్పాటు చేసుకోవచ్చు. సహజంగా గతంలో ఇంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి పెద్ద పెద్ద కిటికీలు, తలుపులే కాకుండా ఇంటి వరండాను ఏర్పాటు చేసుకుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం కాసేపు సేద తీరడానికి అపార్ట్మెంట్ బాల్కనీలను తమకు కావలసిన విధంగా అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇంటికి అందాన్ని, ఆహ్లాదాన్ని సమకూర్చుకుంటున్నారు. విద్యుత్ పోయినప్పుడు కొద్దిసేపు బాల్కనీలో నిల్చుంటే చాలు, పిల్లగాలులతో హాయిగా గడపొచ్చు. అంతేకాదు, బాల్కనీ ఒక్కటుంటే చాలు, ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే బాల్కనీ ఏ కాలంలో ఎలా ఉన్నా హాయిగొలిపే బాల్కనీగా ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఆహ్లాదాన్ని పొందవచ్చు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు మిగులు స్థలం లేదు అని బాధపడకుండా ఇంటి బాల్కనీలను చక్కగా మొక్కలు పెంచుకుంటూ ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు. మొక్కలని ప్రేమించే మనసు ఉంటే చాలు, మీ ఇంటి పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే ఇంటి బాల్కనీ, పెరడు, గోడలపై ఆకుకూరలు పెంచుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో పండించుకోవచ్చు. ట్రేలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఖాళీ సీసాలు, కుండలు, తొట్టెలను ఉపయోగించి
ఉంచుకోవచ్చు. వాటిలో మట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్టు తగిన మోతాదుల్లో వేసి విత్తనాలు నాటితే సరిపోతుంది. ఒక దాంట్లో ఒక రకమైనవే వేసుకోవాలి. ఈ మైక్రో గ్రీన్స్ ను హైడ్రోఫోనిక్ విధానం అంటే నీటిలోనూ పండించేలా పెంచుకోవచ్చు. ఈ విధానంలో జాగ్రత్తలు అవసరం. అందుకే ఎక్కువ మంది మట్టిలో వేస్తారు. విత్తనాల ఆధారంగా వారం నుంచి 2 వారాల్లోపు కట్ చేసుకోవాలి. కొన్నింటికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. వీటికి తప్పకుండా ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజుకు 3-4 గంటలు ఎండలో ఉంచి తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు. 3 అంగుళాలు పెరిగాక వేళ్లు కత్తిరించేసి మిగతా భాగాన్ని మనం తీసుకునే ఆహారంలో నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఏ బ్రకోలీ, ముల్లంగి, కొత్తిమీర, పాలకూర, తోటకూర, బచ్చలి, పుదీనా, పెసలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి, సన్ఫ్లవర్, మెంతులు ఇలా అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, గింజలకు చెందిన విత్తనాలు నాటుకోవచ్చు. కాంక్రీట్ జంగిల్ విస్తారంగా విస్తరించి పెరుగుచడం జరుగుతున్నది. మన అపార్ట్మెంట్స్లో కానీ, విల్లాస్లో కానీ, గేటెడ్ హైరేజ్ అపార్ట్మెంట్స్లో కానీ గ్రీనరీకి ప్రయారిటీస్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పచ్చదనం కోరుకుంటున్నాడు. అపార్ట్మెంట్స్లో వాళ్ళకున్న కొద్దిపాటి స్థలంలో ఇండోర్ ప్లాంట్స్ అయితేనేమి, బాల్కనీ ప్లాంట్స్ అయితేనేమి, వాళ్ళకున్న కొద్దిపాటి ప్రదేశంలో వర్టికల్ గార్డెన్స్ అయితేనేమి, వీటి మీద విపరీతమైన అవగాహన, వాటి మీద ఇంట్రెస్ట్ పబ్లిక్లో చాలా పెరుగుతున్నది. హైరేజ్డ్ అపార్ట్మెంట్స్లో 2-3 బాల్కనీస్ ఉండడం జరుగుతున్నది. ఆ 2-3 బాల్కనీస్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ వాళ్ళ ఫేసింగ్ను బట్టి, వాళ్ళకు సన్లైట్ను బట్టి, డిపెండ్ ఆన్ సన్లైట్ క్యాల్కులేషన్స్ని బట్టి వాళ్ళకు కావాల్సిన విధంగా చేయడం జరుగుతున్నది. ప్రతి వ్యక్తి ఇప్పుడు మార్కెట్లో దొరికేదంతా కూడా పెస్టిసైడ్స్తో కూడుకున్న ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది. దానికి ఆల్టర్నేట్గా మిద్దె పంటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఆ వ్యక్తులు డైలీ కన్జంప్షన్ ఏముంది, వాళ్ళకు 1 మంత్ కావాల్సిన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ. ఇంకోటి విల్లాస్లో ముఖ్యంగా ఏంటంటే మిద్దె పంటల మీద కూడా వాళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మిద్దె పంటల్లో విపరీతమైన డిమాండ్ క్రియేట్ అవుతాం. మెట్రోపాలిటన్ సిటీస్లో టాక్సిక్ ఎఫెక్ట్, పెస్టిసైడ్స్తో ఎఫెక్ట్ అయిన ఫుడ్ మెయిన్ ముఖ్యంగా వెజిటబుల్స్. ఎందుకంటే వెజిటబుల్స్ మనము పచ్చివి తీసుకుంటాం, స్ప్రే చేసిన తర్వాత వాడు 5-6 రోజుల్లోనే కటింగ్ చేసి తెచ్చేయడం జరుగుతుంది. అవన్నీ ఏంటంటే టాక్సిక్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు లీఫీ వెజిటబుల్స్ కానీ, తర్వాత వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఓన్ ప్రొడక్షన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో లీఫీ వెజిటబుల్స్ అయితే మనం 10 నుంచి 15 రకాల లీఫీ వెజిటబుల్స్ని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. బ్యాగ్స్ అంటే మన గ్రో బ్యాగ్స్ అని ఉంటాయి. గ్రో బ్యాగ్స్లో కూడా ఒక థిక్నెస్ ఉంటుంది, సమ్ మైక్రాన్స్ మెయింటైన్ చేస్తాం. దానికి ఒక డ్రైన్ హోల్ ఉంటుంది. తర్వాత పాటింగ్ మిక్చర్లో కూడా చాలా లైట్ వెయిట్ పాటింగ్ మిక్చర్ యూజ్ చేయడం జరుగుతుంది. వెరీ హై కాన్సన్ట్రేట్ మెన్యూర్ ఉంటుంది దాంట్లో. అదేంటంటే మిద్దెలకు కూడా బరువు కాదు, ప్లస్ ఆ డ్రైన్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండటం వల్ల మిద్దెలు కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదు. ముఖ్యంగా మిద్దె పంటల్లో ఉన్న పెద్ద విషయం ఏంటంటే డ్రైన్ వ్యవస్థ సరిగా లేకపోతే మొత్తం మిద్దె అంతా డ్యామేజ్ అయ్యి కొన్నేళ్లకు కన్స్ట్రక్షన్ వాటి యొక్క లైఫ్ తగ్గడం జరుగుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే గోడలోని అందమైన సీనరీ వెలుగులు చిమ్మితే, మెట్లెక్కుతుంటే ముచ్చటైన గోపురాల కట్టడాలు కాంతులు వెదజల్లుతుంటే, తలుపు పక్కనున్న గోడల మూలాలు మెరుపుల చిత్రంలా దర్శనమిస్తే ఆ ఇంటి ఇంటీరియర్ మరింకెంత బాగుంటుందో కదా. అయితే ఈ క్రియేటివ్ జిప్సమ్ కార్నర్ వాల్ లైట్లతో మీ ఇంటిని అలా మేకవర్ చేసేయండి. ఇల్లు అందంగా ఉండాలని అందరూ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చూపురులను ఆకట్టుకోవాలని, వినూత్నంగానూ కనిపించాలనుకుంటూ ఇంటి అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపేది కొందరు మాత్రమే. అలాంటి వాళ్ల కోసం ఇంట్లోకి స్వాగతం పలికే క్రియేటివ్ జిప్సమ్ విశేషాలు శ్రీనిలయం గృహశోభలో. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. చుట్టిల్లు అంటే ఏమిటి? వాస్తు ప్రకారం ఎందుకు నిర్మిస్తారు? ఉదాహరణకి మనం ఏదైనా తూర్పు రాజవీధి తీసుకున్నాం. తూర్పు రాజవీధి ఉన్నప్పుడు, ఇలా ప్లాట్ ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఇల్లు అనేటువంటిది వెనక వైపు ల్యాండ్స్కేపింగ్ పెట్టుకున్నాం అనుకోండి. వెనక వైపు అంతా ఎక్కువ సెట్ బ్యాక్ అనేటువంటిది మనం తీసుకున్నాం అనుకోండి. ఈ వెనక సెట్ బ్యాక్ అనేటువంటిది తూర్పు సెట్ బ్యాక్ కంటే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది మనం దోషంలాగా తీసుకుంటాం. మనకి ప్రామాణికం ఏంటి? ఎప్పుడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్,
మనకి రాజవీధి వైపే సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. అంతేగాని ఇది దక్షిణం ఫేసింగ్ కదా, ఇక్కడ దక్షిణం వైపు తగ్గించి ఉత్తరం వైపు ఎక్కువ పెంచుదాం, ఇలాంటివన్నీ ఎక్కడా కూడా ప్రామాణికం లేదు. అయితే ఏంటంటే ఎప్పటి నుండో ఉత్తరం వైపు తూర్పు వైపు ఎక్కువ సెట్ బ్యాక్ పెట్టుకోవాలి అనేటువంటిది నానుడిగా వచ్చింది కాబట్టి చాలామంది డిజైన్ చేసేటప్పుడు తూర్పు ఉత్తరం ఎక్కువ సెట్ బ్యాక్ ఇచ్చేసేసి వెస్ట్ సౌత్ తక్కువ సెట్ బ్యాక్ ఇచ్చేసేసి ఆ ఇంటి నిర్మాణం అనేటువంటి చేస్తున్నారు. ఇది శాస్త్ర సమ్మతం లేదు. మనకి కావాల్సింది ప్రదక్షిణ వాస్తు మాత్రమే. అంటే స్థలానికి ఇంటికి మధ్యలో మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి పడాలి, ఇంటి చుట్టూ కూడా మంచి తిరిగే విధంగా ఉండాలి, సూర్యరశ్మి కింద స్థలాన్ని తాకాలి. ఇది మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే ఈ సెట్ బ్యాక్ అనేటువంటిది తూర్పు రాజవీధికి తూర్పు కంటే వెస్ట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఉత్తర రాజవీధి వైపు ఇల్లు ఇక్కడ కట్టుకొని ఈ యొక్క వెనకంతా కూడా మీకు సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ ఉందనుకోండి, ఖాళీ స్థలం ఉందనుకోండి, అది దోషంగా తీసుకుంటాం. దానివల్ల ఏంటంటే కించిత్ అన్నీ కూడా లేట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఉందో అంటే సౌత్ వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది నార్త్ వైపు కంటే ఎక్కువ ఉందో, అదేవిధంగా వెస్ట్ వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది ఈస్ట్ వైపు ఎక్కువ ఉందో, ఈస్ట్ వైపు కంటే ఎక్కువ ఉందో, అలాంటి కండిషన్లో మనం ఆగ్నేయం మూల కానీ వాయువ్యం మూల కానీ, అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే ఇది నైరుతి మూల కానీ, అదేవిధంగా ఇక్కడ వాయువ్యం మూల కానీ రౌండ్గా అంటే పందిరి ఇల్లులాగా ఒక చిన్న చుట్టిల్లు వేస్తాం. చుట్టిల్లు అంటే ఏంటంటే మనకి జస్ట్ ఓపెనింగ్ ఉంటుంది, పైన ఒక ఆచ్ఛేదన ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. దీనిలోకి వెళ్తాము, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. అంటే ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఏమి ఉండవు, స్టోర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న గుడిసెలాగా మనం నిర్మాణం చేసుకున్నప్పుడు ఈ యొక్క సెట్ బ్యాక్ దోషం అనేటువంటిది పోతుంది. ఇలా మనం చుట్టిల్లు అనేటువంటిది చేసుకుంటే ఇక్కడ నైరుతి మూల కానీ లేకపోతే వాయువ్యం మూల కానీ. అదేవిధంగా నార్త్ ఫేసింగ్కి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆగ్నేయంలో చుట్టిల్లు వేయటం వల్ల మనకి ఈ యొక్క సౌత్ వైపు ఉండేటువంటి సెట్ బ్యాక్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ఈ దోషం అనేటువంటిది పోయి ఇలా వేసుకోలేదనుకోండి, ఆ ఇంట్లో ఏంటంటే కొంత ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం, అదేవిధంగా భర్తల నుండి కొంచెం ఇబ్బంది కలగటం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే చుట్టిల్లు వేసామో ఆ చుట్టిల్లు అనేటువంటిది మనకి ఈ యొక్క దోషాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ సెట్ బ్యాక్లో డీవియేషన్ అయిపోయి ఈ యొక్క చుట్టిల్లు అనేటువంటిది ఇంటి మొత్తానికి బలాన్ని ఇస్తుంది. మనం అంతకుముందే చెప్పుకున్నాం ఉపగృహం అనేటువంటిది ఇంటికి బలాన్ని ఇస్తుంది అని. ఉపగృహం ఏమో పైన కడతాం, ఈ యొక్క చుట్టిల్లు అనేటువంటిది కింద కట్టుకుంటాం. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆగ్నేయ దోషాలు కానీ లేకపోతే వాయువ్య దోషాలు కానీ ఈ సెట్ బ్యాక్ దోషాలు కానీ ఎరాడికేట్ అయ్యి ఇంటికి బలాన్ని చేకూరుస్తుంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.